మ్యారేజ్ యాక్ట్ అయితే ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసెస్ సడన్గా పెద్ద మనవరాలు చచ్చిపోయింది. హైకోర్టు అప్రోచ్ అయ్యాడు. అది హక్కు ఉంటుందా ఉండదా? ఫైనల్గా డిసిషన్ ఏమి ఇచ్చింది హైకోర్టు? అయితే ఏపీ హైకోర్టు జడ్జిమెంట్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఏంటంటే ఇక్కడ సెక్షన్ 15(2)A హిందూ మ్యారేజ్ యాక్ట్ ఈ సెక్షన్ మీద డిస్కస్ చేసిన మ్యాటర్ అనమాట. అయితే ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ అసలు స్టోరీ ఏంటి, ఈ కేసు సంగతి ఏంటి అని తెలుసుకుందాం. వెంకయ్యమ్మ అన్న ముసలావిడికి 150 ఎకరాలు ఉన్నాయన్నమాట. ఆవిడ ఏం చేసిందంటే ఆ 150 ఎకరాలు వాళ్ళ పెద్ద మనవరాలకి ట్రాన్స్ఫర్ చేసింది. ఎలాగా గిఫ్ట్ డీడ్ చేసిందనమాట. గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. అయితే ఆ అమ్మాయికి 2002లో రిజిస్ట్రేషన్ జరిగితే అమ్మాయి పేరు మీద గిఫ్ట్ డీడ్ రాస్తే 2005లో సడన్గా పెద్ద మనవరాలు చచ్చిపోయింది. చచ్చిపోయిన వెంటనే ఈ పెద్ద ఆవిడ ఏం చేసిందంటే అమ్మాయి ఎలాగూ లేదు కదా పెద్ద మనవరాలు, చిన్న మనవరాలకి విల్ డీడ్ ద్వారా చిన్న మనవరాలకి చెందుతుందని చెప్పి రాసింది. ఆవిడ కూడా 2012లో చనిపోయింది విల్ డీడ్ రాసి. అయితే ఇప్పుడు ఆ ప్రాపర్టీ మీద పెద్ద మనవరాలి హస్బెండ్ వచ్చాడు. మా ఆవిడకి చెందుతుంది, గిఫ్ట్ డీడ్ రిజిస్టర్డ్ కూడా అయింది కాబట్టి గిఫ్ట్ డీడ్ ద్వారా మా ఆవిడకి వస్తుంది 150 ఎకరాలు, చిన్న మనవరాలకి విల్ డీడ్ ప్రకారం రాదని చెప్పి ఆయన వెళ్ళారనమాట. ఆయన ఏం చేశారంటే కలెక్టర్ ఆఫీస్ ద్వారా చేయించుకున్నారనమాట. ఆయన ఫేవర్గా వచ్చేటట్టు గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిందే వస్తుంది, విల్ డీడ్ ద్వారా వచ్చింది రాదు అని చెప్పి ఆయన ఫేవర్గా చేసుకున్నారు. అయితే ఇదంతా చూసిన చిన్న మనవరాలు వాళ్ళ నాన్న ఏం చేశారంటే ఈ అల్లుడు ఎలాగా తీసుకుంటాడు ఈ ప్రాపర్టీ అంతా కూడా, చిన్న అల్లుడు కూడా ఆయనకి ఎలా చెందుతుంది, విల్ డీడ్ ద్వారా మా ఆవిడకి వచ్చింది కాబట్టి మాకే చెందుతుంది అని చెప్పేసి అతను. అయితే సరే అని చెప్పి ఈ తండ్రి ఈ మనవరాలు ఇద్దరు ఫాదర్ ఏం చేస్తాడంటే హైకోర్టు అప్రోచ్ అయ్యాడు. హైకోర్టు అప్రోచ్ అయినప్పుడు హైకోర్టు ఏం అబ్జర్వ్ చేసింది, ఈ విషయాలన్నీ కూడా అబ్జర్వ్ చేసింది. ఏంటేంటి చేసిందంటే అసలు కలెక్టర్ గారికి హక్కు ఉంటుందా ఉండదా, రిజిస్ట్రేషన్ మీద ఈ క్యాన్సిలేషన్ అది చేయడానికి హక్కు ఉంటుందా ఉండదా, అదొకటి. ఈ రిజిస్టర్ విల్ డీడ్ ప్రకారం వచ్చిన దానిపైన ఎంతవరకు హక్కు ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేసిందనమాట. ఫైనల్గా డెసిషన్ ఏమి ఇచ్చింది హైకోర్టు? ఫైనల్ డెసిషన్ హైకోర్టు ఇచ్చింది ఏంటంటే ఈ ఆస్తి ఎవరైతే ఉందో శ్రీధన్ కింద వచ్చిన అమ్మాయి ఆస్తి, ఆ అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి లీగల్ హెయిర్స్ అంటే కూతురు కానీ కొడుకు కానీ ఎవరు లేకపోతే ఆ ప్రాపర్టీ తిరిగి వాళ్ళ పుట్టింటికే చెందుతుంది కానీ హస్బెండ్కి చెందదు అని చెప్పి హైకోర్టు తీర్మానం ఇచ్చిందన్నమాట. సో ఇక్కడ ఈ ఈ జడ్జిమెంట్ ప్రకారం మీకు తెలుస్తుంది కదండి, ఒక వివాహిత స్త్రీ ఆస్తిని హస్బెండ్ తీసుకోలేరు అన్నది ప్రూవ్ అయింది ఈ కేసు ద్వారా.